మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అదానితో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. భారత ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో మాత్రమే ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. అదానితో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నట్టు నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. రైల్వే జోన్ భవనాలకు 52 ఎకరాల భూమిని తాను మంత్రిగా ఉండగానే రైల్వే శాఖకు అప్పగించామన్నారు. కేకే లైన్తో కూడిన రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గుడివాడ అమర్నాథ్. పవర్ ప్రాజెక్ట్ అనేటువంటి దాంట్లో మీరు ఎక్కడన్నా గడిచినటువంటి 5 సంవత్సరాలు అదానీతో ఒప్పందం చేసినట్టు మీరు చూపిస్తే, రాష్ట్ర ప్రభుత్వం అదానీతో ఒప్పందం చేసుకున్నట్టు మీరు చూపిస్తే నేను దేనికైనా సిద్ధం. రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మేము ఒప్పందం చేసుకుని సెకీతో. సెకీ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ సంస్థ. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో చేసుకున్నటువంటి ఒప్పందానికి అదానీ ఎవరితోనే చేసుకున్నటువంటి దానికి మాకేం సంబంధం? జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? అదానీతో ఒప్పందం చేసుకున్నట్టుదే ఎక్కడైనా చూపించండి. గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఈ పవర్కి సంబంధించినటువంటి ఏదైతే ఆరోపణలు వచ్చిందో, ఈ ఆరోపణ వచ్చినటువంటి దాంట్లో ఎక్కడన్నా అదానీతో ఒప్పందం చేసుకున్నటువంటి విషయాన్ని ఆన్ పేపర్ ఎక్కడన్నా మీరు చూపించండి. మేము ఒప్పందం చేసుకుంది ఆ రోజు ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో సెకీతో చేసుకున్నటువంటి ఒప్పందాలే ఉన్నాయి తప్ప, అది కూడా గడిచినటువంటి దానికి ముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ₹4.99 చేసుకుంటే మేము ₹2.49 చేసుకున్నాం. సో ఇవన్నీ డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్. ప్రభుత్వం మీద చేసేటువంటి ఆరోపణలు కానీ, ఆ రోజు మేము ఉన్నటువంటి ప్రభుత్వం మీద మా మీద చేసినటువంటి ఆరోపణలు కానీ దేనికన్నా ఆన్ పేపర్ ఎవిడెన్స్లు ఉంటాయి తప్ప ఏది కూడా నువ్వు నేను మాట్లాడుకొని చేసుకునేటువంటి దానికి ఎక్కడా కూడా ఆస్కారం ఉండదు.